డీటెయిల్స్లోకి వెళ్దాం. ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి, జలాశయాలు నిండిపోతున్నాయి. కుండపోత వాన కారణంగా పలు చోట్ల రహదారులు కల్వర్ట్లు కొట్టుకుపోయాయి. పశ్చిమ ఏజెన్సీలో జనజీవనం స్తంభించింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం ఏజెన్సీలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పోలవరం బ్యాక్ వాటర్ విపరీతంగా పెరగడంతో దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. పాపికొండలు టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. అటవీ ప్రాంతాల్లో వాంగులు పొంగి రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో కొన్ని చోట్ల గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఓవైపు వర్షాలు, మరోవైపు గోదావరికి వరద ప్రవాహం పెరగడంతో నీరు బయటకు వెళ్లే మార్గం లేక వరి నాట్లు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి లోతువాగు లో లెవెల్ వంతెన పైనుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగింది. మరోవైపు చెర్ల మండలం లింగాపురం పాడు సమీపంలో ఈతవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వరద చేరి కాళేశ్వరం వద్ద గోదావరి పుష్కర ఘాట్లను తాకుతూ 8500 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ 85 గేట్లను ఎత్తి 3,84,400 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు పార్వతీ బ్యారేజ్ 74 గేట్లు, తాలిపేరు 25 గేట్లు, జూరాల 5 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం లింగాపురం పాడు సమీపంలోని ఈతవాగు పొంగి ప్రవహిస్తోంది. ఈతవాగు పొంగి పొరలడంతో గోదావరి తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈతవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇటు హైదరాబాద్లో ముసురు అలుముకోవడంతో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. నగర వ్యాప్తంగా అన్ని చోట్ల వాన పడుతోంది. నిన్నటి నుంచి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. డ్రైనేజ్లు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంట్లో గళమెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తప్పులు చేసిన వారే మనపై కేసులు పెడుతున్నారన్నారు ఆయన. చంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్ఆర్సీపీని అణగదొక్కలేరని, వారికి గట్టిగా హెచ్చరికలు పంపాలని ఎంపీలకు సూచించారు. అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో లేని పార్టీపై దాడులు చేయడం ధర్మమా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఏపీలో టీడీపీ దాడులపై దేశంలోని అన్ని పార్టీలకు వివరించాలని బుధవారం ధర్నా అయిన తర్వాత లోక్సభ, రాజ్యసభలో హింసాత్మక ఘటనలపై గళమెత్తాలన్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి దేశమంతా తెలిసేలా పోరాటం చేస్తామన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. పార్లమెంట్లో గళం వినిపిస్తామన్నారు. రాష్ట్రపతి, ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ నెల రోజుల కార్యక్రమంలో హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు వీటన్నిటికీ సంబంధించి పార్లమెంట్లో మేము వీటన్నిటినీ కూడా లేవనెత్తాలి అని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. బుధవారం దానికి సంబంధించి రాజ్యసభ, లోక్సభలో మనకి జంతర్ మంతర్ కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కామన్ ప్లాట్ఫామ్ మీద దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడాను ఎటువంటి పరిస్థితులు ఆపవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడాను మేము తెలియజేస్తాం. ఏపీలో అరాచకాండ నడుస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. వినుకొండలో రషీద్ హత్య అత్యంత దారుణం అన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో యాక్టివ్గా పనిచేసిన నేతలందరినీ టీడీపీ టార్గెట్ చేసిందన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు ఎంపీ మిథున్ రెడ్డి. దాడి జరిగింది మా పైన, మళ్ళీ హత్య నేరం మా పైన ఈరోజు మోపడం చాలా దారుణమైన విషయం. సో అంతమంది వందలాది మంది తెలుగుదేశం నాయకులందరినీ మొబిలైజ్ చేసుకొని ఒక ఇంటి పైన మేము ఉంటే, అది 70 సంవత్సరాలు దాటిన వ్యక్తి మాజీ ఎంపీ రెడ్డప్ప గారు, ఆయన ఇంటిపైన దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులంతా భయభ్రాంతులు గురైతే మళ్ళీ ఆయన పైన హత్యా నేరం కేసు పెట్టడం చాలా దారుణమైన విషయం. అసలు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు ఈరోజు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కనీసం ఖండన కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. వాళ్ళ పార్టీ నాయకులు ఇలాంటి గొడవలు చేస్తూ ఉంటారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే పొదలకూరులో అక్రమ లేఅవుట్స్ పుట్టుకొచ్చాయన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క అక్రమ లేఅవుట్ కూడా లేదన్నారు. సోమిరెడ్డి అక్రమ సంపాదన మీద దృష్టి పెట్టారని, లేఅవుట్ వేసిన వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు కాకాణి. పొదలకూరులో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్ల వివరాలు మొత్తం సోమిరెడ్డి మంత్రిగా వెలగబెట్టినప్పుడు జరిగినటువంటి అక్రమ లేఅవుట్ల వివరాలన్నీ కూడా అధికారులు 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చారు, విచారణ జరిగింది అంటే అప్పుడు ఎవరున్నారు అని అడిగాడు. పిచ్చోడా, ఎప్పుడైనా విచారణ జరిగేది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటి మీద విచారణ జరుగుతుంది. వాటికి సంబంధించి 6,52,36,405 రూపాయలు పెనాల్టీ కూడా వేయడం జరిగింది. ఏ రోజు వేశారు పెనాల్టీ? అక్టోబర్ 29వ తేదీ 2018వ సంవత్సరం వేశారు. 2014-19 వరకు టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశామని అన్నారు వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గలేదన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సఖ్యతగా ఉండి పనులు చేయించుకున్న ఎమ్మెల్యే పులవర్తి నాని ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డిని పులవర్తి నాని కలిసి పనులు చేయించుకోలేదా అని ప్రశ్నించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2019 నుంచి 2024 వరకు నీ 2 క్వారీలు ఒక గంట అయినా, ఒకే ఒక గంట అయినా ఏ రోజైనా మూసారా అని అడుగుతున్నా. మూయలేదు కదా. నీ 12 లారీలు ఏ రోజైనా, ఒక్క రోజైనా, ఒక్క లారీ అయినా ఏ రోజైనా ఆపారా అని అడుగుతున్నా. మీకున్నటువంటి స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, కరెంట్ ఛార్జీలు బకాయి ఉన్నా కూడా నీ పాలిషింగ్ ఇండస్ట్రీ కొనసాగిందా లేదా అని అడుగుతున్నా. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. గత నెల రోజులుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. హోంమంత్రి రబ్బర్ స్టాంప్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పోతిన మహేష్. యథేచ్ఛగా రాష్ట్రంలో హత్యలు చేస్తున్నా, హత్య ప్రయత్నాలు చేస్తున్నా, మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నా అందరూ కళ్ళు మూసుకొని నోరికి ప్లాస్టర్లు వేసుకోవాలా? హోంమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సమయం వస్తుందంట, అప్పుడు అవి కంట్రోల్ అవుతాయంట. ఇదేం సందేశం ఇవ్వడం హోంమంత్రి గారు? మీరు మాకు కూడా అర్థమవుతుంది అనిత గారి చేతిలో హోంశాఖ లేదని. ఆ శాఖని లోకేష్ గారో చంద్రబాబు నాయుడు గారో నిర్వహిస్తున్నారనేటువంటి వాస్తవ విషయం. కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన సాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం ఎప్పుడూ లేని విధంగా జరుగుతోందన్నారు ఆయన. ఈ 40 రోజుల్లో ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని వేధిస్తున్నారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ప్రజాస్వామ్య గతంలో ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా జవాబుదారితనం ఉండాలి అని చెప్పి మేము అంటున్నాం. అందరికీ కూడా వర్తిస్తుంది. ఇలాంటి సంస్కృతులు, కొత్త సంస్కృతులు అలవాటు చేస్తే రాబో రోజులలో కూడా ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోతుంది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు చెందిన ఫ్లోర్ మిల్ షెడ్ను జేసీబీతో కూల్చివేయించారు టీడీపీ నేతలు. గురువారం గ్రామానికి చెందిన గోడె ధనుంజయ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్గా ఉన్నాడనే నెపంతో ఈ దురాగతానికి పాల్పడ్డారు. అయితే ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తే తిరిగి కేసులు పెడతామని బెదిరిస్తున్నామని వాపోయాడు బాధితుడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నేను రాజాం నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్నానని చెప్పి ఫేస్బుక్లోన మన పార్టీ గురించి విస్తృతంగా ప్రచారం చేశానని చెప్పి నా యొక్క షాపును మా గురవాం తెలుగుదేశం నాయకులు ఆర్ఎన్బి జేఈ చేత కూల్పించి నా బ్రతుకుని
కూల్చేశారు. దాడులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. దయచేసి దీని గురించి నాకు రక్షణ కల్పించాలని మనవి చేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. వేలేరుపాడు మండల పర్యటనలో మంత్రిని మాదారం గ్రామస్తులు నిలదీశారు. వరద ముంపులో ఉన్న తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఇబ్బందులు తెలుసుకున్న మంత్రి వెంటనే త్రాగునీరు, పాలు సహా నిత్యావసరాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు దేశ రాజధానికి వెళ్లనున్న రేవంత్ ఎల్లుండి కూడా అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్తోనూ రేవంత్ భేటీ కానున్నారు. వరంగల్ సభకు రావాలని రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు. ఈ నెల 23 నుంచి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. శాసనసభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సెషన్లో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ నెల 25న ప్రవేశపెట్టనుండగా నోట్ ఆన్ డిమాండ్ సకాలంలో సిద్ధంగా ఉండేలా చూడాలని తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోపన్పల్లి ఫ్లైఓవర్ను సీఎం ప్రారంభించారు. మూసీ రివర్ డెవలప్మెంట్కు నిర్ణయం తీసుకున్నామని, లండన్ థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని అన్నారు సీఎం. కబ్జాలు పెట్టుకొని మూసీ వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి. అందుకే ఈరోజు మూసీ సుందరీకరణ చేసి లండన్లో థేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వికారాబాద్లో మొదలై నల్గొండ జిల్లాలో మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్షాలు కావాలనే రుణమాఫీపై రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పాత పద్ధతిలోనే రుణమాఫీ జరుగుతోందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి రుణమాఫీ కాదని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల. మాకు బ్యాంకులు ఈ 5 సంవత్సరాల్లో అప్పు తీసుకున్నటువంటి ఖాతాల నెంబర్లన్నీ మాకు ఇచ్చారు. ఆ అమౌంట్ ఎంత అవుద్దో కూడా ఇచ్చారు. ఆ అమౌంట్కి సరిపోని మేము రిజర్వ్ బ్యాంకులో డబ్బులు కట్టాము. 32 బ్యాంకులు తెలంగాణలో బ్రాంచులు ఉన్నటువంటి 32 బ్యాంకుల యొక్క మేనేజర్లను కూడా పిలిచి స్టేట్ లెవెల్లో మాట్లాడాం. జిల్లా కలెక్టర్లు జిల్లా లెవెల్లో కూడా మాట్లాడారు. ఎక్కడైనా సాంకేతికపరమైనటువంటి సమస్య ఉంటే తప్ప అవి కూడా పరిశీలించబడతాయి. ఎప్పుడో నిర్ధారణ చేసుకున్న తర్వాత 44 లక్షల ఖాతాలని, 25 లక్షల కుటుంబాలని రుణ విముక్తులను చేసేది 2 లక్షల వరకు ఈ ప్రభుత్వ బాధ్యత. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివరాలు గవర్నర్కు ఇచ్చామని అన్నారు కేటీఆర్. ఒక పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా చెప్పారు. అంతేకాదు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కూడా గవర్నర్కు ఫిర్యాదు చేశామని అన్నారు కేటీఆర్. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే ఉన్నదో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం. ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు, మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము. బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చిందన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ నేతృత్వంలో సమీక్షలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ మరోసారి ఇంజనీర్ల స్థాయిలో భేటీ కావాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేయడమే కాకుండా ప్రస్తుతం ఏడాదికి 9,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు ఉత్తమ్.
ఇది కాళేశ్వరం కట్టింది కమిషన్ల కకృతి మరొకటి కాదని. అయితే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సుమారు 1,00,000 కోట్ల మరి అమూల్యమైన ప్రజాధనం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకం సంవత్సరానికి అప్రాక్సిమేట్గా ఇంట్రెస్ట్ రూపాన 9-10 వేల కోట్ల రూపాయలు కడుతున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత ఆయకట్టు వచ్చిందయ్యా అంటే కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందని ప్రశ్నించారు. రుణమాఫీ కూడా రైతులను మభ్యపెట్టేలా చేశారని విమర్శించారు కిషన్. రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయలేదు. అరకొర మాఫీ చేసి కొంతమందికే వేసి మిగతాలందరినీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి కట్అవుట్లను పంపించి పాలను పంపించి మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు. హైదరాబాద్లో రోడ్ల మరమ్మతులు చేయాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు బీజేపీ నేతలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట రోడ్ల దుస్థితిని అధికారులు పాలకులకు కనిపించేలా రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. 2 ఏళ్లుగా రోడ్లు తవ్వుతున్నారే తప్ప మరమ్మతులు మాత్రం చేయడం లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కేజీ హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్కు చెందినవారుగా గుర్తించారు. One of the main persons is Nemi Chand Bhatti ani, and then ఆయనతో పాటు నర్పట్ సింగ్, అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి. సో దీంట్లో బేసికలీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రెజెంట్లీ ఈ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది. సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్. ఈ 1 kg హెరోయిన్ ఈయన నేమీచంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం ఈయన దగ్గర పెట్టాడు. బట్ ఈ మధ్య ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. 3 ఏళ్ల బాలుడు క్షేమంగా దొరికాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చిన్నారి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. మానిక్ బండార్ నుంచి డెలివరీ కోసం వచ్చిన దంపతులు నిజామాబాద్ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి బయటి కారిడార్లో బాలుడితో సహా తండ్రి నిద్రించాడు. వాళ్లను గమనించిన 2 గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున బాలుడిని ఎత్తుకెళ్లారు. కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కొండ దిగువన తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నారు భక్తులు. 32 కిలోమీటర్ల గిరిని చుట్టి వచ్చి అప్పన్న స్వామిని దర్శించుకుంటున్నారు. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది సింహాచలం క్షేత్రానికి తరలివస్తారు. సింహాచలం గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుంటారు. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకోజామున సింహాద్రి అప్పన్నకు తుది విడత చందన సమర్పణ చేస్తారు. జాతీయ వార్తలకు వెళ్దాం. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ 2024 ఫలితాలు ప్రకటించింది జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజల్ట్స్ ని వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. నీట్ పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో అక్రమాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం సెంటర్ల వారీగా ఫలితాలు అప్లోడ్ చేయాలని ఆదేశాలిచ్చింది. నీట్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.
మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో తలెత్తిన గందరగోళం నుంచి భారతీయ ఎయిర్పోర్ట్స్ క్రమంగా కోలుకుంటున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా సహా ప్రధాన విమానాశ్రయాల్లో సర్వీసులను పునరుద్ధరించారు అధికారులు. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ ప్యాసింజర్లకు బోర్డింగ్ పాస్ల జారీలో సమస్యలు కొనసాగుతున్నాయి. దీంతో మాన్యువల్గా పాస్లు ఇస్తున్నారు విమానాశ్రయ సిబ్బంది. డిజియాత్ర మెషిన్స్ పనిచేయకపోవడంతో 1, 3వ నంబర్ గేట్ల వద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 15 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విండోస్ టెక్నికల్ గ్లిచ్ నేపథ్యంలో దేశంలో విమాన సర్వీసులపై కీలక అప్డేట్ ఇచ్చింది కేంద్ర పౌర విమానయాన శాఖ. అన్ని ఎయిర్పోర్టుల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్లైన్స్ సిస్టమ్స్ యథావిధిగా పనిచేస్తున్నాయని, మధ్యాహ్నానికి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. నిన్నటి ఇబ్బందుల కారణంగా కొన్ని చోట్ల బ్యాక్లాగ్స్ ఉన్నాయని పేర్కొంది కేంద్ర విమానయాన శాఖ. నడి సముద్రంలో సరుకు రవాణాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోవా తీరంలో కార్గో నౌకలో మంటలు చెలరేగడంతో భారతీయ కోస్ట్ గార్డ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. గడిచిన 12 గంటలుగా 3 కోస్ట్ గార్డ్స్ షిప్స్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఐసీజీ నౌకలు సుజిత్, సచేత్, సామ్రాట్ సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నాయి. మంటలు మరింత వ్యాపించకుండా నిలువరించగలిగాయి. నైరుతి నుంచి వీస్తున్న ఈదురుగాలుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని కోస్ట్ గార్డ్ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గురైన ఎంవి మార్స్ ఫ్రాంక్ఫర్ట్ కార్గో నౌకలో హానికర మారిటైమ్ గూడ్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం వేళ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. గతేడాది ఏప్రిల్ నెలలో యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ సోనీకి ఇంకా 5 ఏళ్ల పదవీ కాలం ఉంది. అయితే ఈ రాజీనామాకు పూజా ఖేద్కర్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 15 రోజుల క్రితమే మనోజ్ సోని తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లుగా పేర్కొన్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 380 రూపాయలు తగ్గింది. 73,970కి చేరింది. 22 గ్రాముల 10 గ్రాముల బంగారం ధర 350 రూపాయలు తగ్గి 67,800 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి 100 రూపాయలు తగ్గి 97,650కి చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్. టీ20 వన్డే సిరీస్లో ఆడేందుకు టీమిండియా ఈ నెల 22న శ్రీలంక పయనం కానుంది. టీ20 సిరీస్లో టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ వ్యవహరించనుండగా వన్డేల్లో రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. ఇక ఈ నెల 27 నుంచి టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్, ఆ తర్వాత ఆగస్టు 3 నుంచి వన్డేలో ఆడనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక టూర్తో టీమిండియా కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. వెదర్ అప్డేట్స్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఒడిషా దగ్గర తీరం దాటింది. ఇది మరికొన్ని గంటల్లో బలహీన పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిషా, కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ టీజర్ విడుదలైంది. ఎస్జే సూర్య ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడు. యాక్షన్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. చిరంజీవి నటించిన విశ్వంబర మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్డే కానుకగా టీజర్ విడుదల చేయబోతున్నారట. ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ, నాగ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ శివ రిలీజ్ చేయబోతున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోందట.
చందు మొండేటి నాగ చైతన్య కాంబినేషన్ లో తండేల్ రూపొందుతోంది. చైతు కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ లో ఈ మూవీ నిర్మాణం జరుపుకుంటోంది. ఈ మూవీ బడ్జెట్ 75 కోట్ల వరకు ఉంటుందట. రాజ్ అండ్ డీకే కాంబినేషన్ లో సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. హారర్ నేపథ్యంలో రూపొందే ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడట. డెడ్పుల్ అండ్ వాల్వరిన్ జూలై 26న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ఫైనల్ ట్రైలర్ విడుదల చేశారు. ITV non-stop news updates.